Hello everyone. మన ప్రెసెంట్ టాపిక్ ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యం మరియు చుట్టుకొలత. మనం లాస్ట్ క్లాస్లలో రెక్టాంగిల్, స్క్వేర్, దీర్ఘచతురస్రం, చతురస్రం యొక్క మనం ఏరియా అండ్ పెరిమీటర్స్ అండ్ డయాగోనల్ వాల్యూస్, వైశాల్యం మరియు చుట్టుకొలత, మనం కర్ణం విలువలు కూడా ఎలా కనుక్కుంటామో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ప్రెసెంట్ క్లాస్ లో మనకి ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ is 16 meters and the length of the rectangle is 18 meters. The breadth of the rectangle is. మనకి ఈ ప్రాబ్లం మీరు ప్రీవియస్ నవోదయ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఎలా ఉంది చూడడానికి, చాలా లెంతీగా ఉంది కదా మేడం. ఓన్లీ మీరు ఇంగ్లీష్ లోనే నోట్ చేశారు. సో తెలుగులో కూడా నోట్ చేయాలంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బోర్డు మీద ప్లేస్ అనేది సరిపోదు. సో నేనైతే తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, మనకి స్క్వేర్ రెక్టాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్స్ అయితే డ్రా చేస్తున్నాను. నేను హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను. మీరు మాత్రం సేమ్ మనకి 4 సైడ్స్ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ తోని స్క్వేర్ ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారల్ గా ఉంటాయి. సో లెంత్ అండ్ బెడ్త్. సో మనకి మీరు సైడ్ వాల్యూని స్మాల్ ఏ తో అయినా ఇండికేట్ చేయొచ్చు. దీన్ని ఎల్ బి. సో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. మనకి స్క్వేర్ రెక్టాంగిల్. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్న స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఈ రెండింటికి కూడా పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత విలువ అనేది సేమ్ వాల్యూ ఉంది. అంటే సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేస్తే మనకి స్క్వేర్ కైనా రెక్టాంగిల్ కైనా సేమ్ వాల్యూ ఉంటుందంట. సో నెక్స్ట్, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్, మనకి స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఎలా ఇచ్చారు? 16 మీటర్స్. 16 మీటర్స్ అనేది స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూగా ఉంది. అండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 18 మీటర్స్. మనకి లెంత్ వాల్యూ ఎలా ఉంది? 18 మీటర్స్ గా ఉంది రెక్టాంగిల్ కి. ద బెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ అన్నారు. సో చాలా సింపుల్ కదా. జస్ట్ మీరు ఫిగర్స్ డ్రా చేసుకుంటే మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మీరు విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎలా సాల్వ్ చేస్తాం మేడం? ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా సింపుల్. మనకి ప్రాబ్లం అసలు ఎలా ఇచ్చారు? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, చతురస్రము దీర్ఘ చతురస్రము రెండు కూడా మనకి ఒకే విధమైనటువంటి చుట్టుకొలతను కలిగి ఉన్నాయి. సో ఒకే విధమైన చుట్టుకొలత కలిగి ఉన్నాయి. సో మనకి చతురస్రం యొక్క 1 సైడ్ వాల్యూ, అంటే మనకి చతురస్రంలో 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 1 సైడ్ వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం యొక్క లెంత్ వాల్యూ ఇచ్చారు. బెడ్త్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమన్నారు. సో ఏం చేస్తాం? మనకి స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఉంది కాబట్టి స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేస్తాం. వచ్చిన వాల్యూ అనేది స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఎంత ఉంటుందో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా. సో మనకి పెరిమీటర్ వాల్యూస్ ని రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూకి ఈక్వల్ చేస్తే మనం ప్రాబ్లం లో బి వాల్యూ మీన్స్ బెడ్త్ వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ మనకి స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఇచ్చారు. సో సైడ్ వాల్యూ స్మాల్ ఏ తో ఇండికేట్ చేస్తున్నాను. 16 మీటర్స్ గా ఇచ్చారు. సో దెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? నేను స్మాల్ ఏ తో ఇండికేట్ చేశాను కాబట్టి 4a గా నోట్ చేసుకున్నాను. మీరు సైడ్ గా నోట్ చేసుకుంటే జస్ట్ మీరు సైడ్ గా డైరెక్ట్ గా నోట్ చేసుకుని 4 ఇంటూ సైడ్ ఫార్ములా యాస్టీస్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 4a. సో ప్రాక్టీస్ కోసం అయితే ఒకసారి ఫార్ములా నోట్ చేస్తున్నాను. 4a means 4 into a. 4 into a value 16 meters. 4 into 16 or 16 into 4. 16 4s are 64 meters. So then మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ అండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఈక్వల్ అని ఇచ్చారు. మనకి ప్రాబ్లం లో ఏమన్నారు? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్ అన్నారు. మనకు వచ్చిన వాల్యూ అనేది స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ. చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కున్నాం. ఈ చుట్టుకొలత విలువ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఈక్వల్ అవుతుంది. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఉంది, లెంత్ వాల్యూ ఉంటే బెడ్త్ వాల్యూని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? సో దెన్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా చూడండి. పెరిమీటర్
of a rectangle. Formula 2 of L plus B. So మనకి perimeter of a rectangle value ఉంది. 2 of L plus B value ఏంటి? 2 of L plus B value 64 meters. సో 64 meters అని ఎందుకు నోట్ చేసాం? మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఎంత ఉంటుందో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ కూడా సేమ్ వాల్యూ అని ఆల్రెడీ ప్రాబ్లం లోనే మనకి ఇచ్చారు కాబట్టి వాల్యూని అయితే ఈక్వల్ గా యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం. సో దెన్ 2 of L plus B is equal 64 meters. మనం ఎల్ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ లో ఉన్న బ్రాకెట్ కి బిఫోర్ ఉన్నటువంటి 2 ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మనకి బ్రాకెట్ కి బిఫోర్ ఉన్నటువంటి డిజిట్ కి మనకి ఏ సింబల్ ఇండికేట్ చేయకపోతే ఏ సింబల్ ఉన్నట్లు మల్టిప్లికేషన్ సింబల్ నోట్ చేసుకుంటాం. సో దెన్ 2 ఆఫ్ మీన్స్ మనకి మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి 2 ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. దెన్ L plus B is equal 64/2 meters. So numerator denominators లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో దెన్ 2 1s are 2, 2 3s are 6, 2 2s are 4. సో దెన్ L plus B వాల్యూ 32 meters. కానీ మనకి ప్రాబ్లం లో L వాల్యూ రెక్టాంగిల్ యొక్క లెంత్ వాల్యూ ఇచ్చారు 18 meters. సో వాల్యూని కూడా 8 టైమ్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దెన్ L వాల్యూ 18 meters plus B is equal 32 meters. సో బి వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి? బి వాల్యూ ఐడెంటిఫై చేయడానికి బిని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన ఎడిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. ఎడిషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. సో దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 32 meters minus 18 meters. సో మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా ఓరల్ సబ్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకున్న వాళ్ళు మాత్రం సైడ్ కి ఓన్ గా సబ్ట్రాక్షన్ ని సాల్వ్ చేసుకోండి. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి 14 meters. 14 meters కరెక్ట్ కాదు అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సైడ్ కి అయితే సబ్ట్రాక్షన్ నోట్ చేస్తున్నాను. 32 minus 18 అంటే సో 2 minus 8 పాసిబుల్ కాదు. 10 బారోయింగ్ తీసుకుంటే 10 plus 2 అంటే 12. 12 minus 8 అంటే 4. 3 నుంచి 10 బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమవుతుంది? 1 వాల్యూ డిక్రీస్ అయితే 3 minus 1 అంటే 2. 2 minus 1 అంటే 1. సో దెన్ వాల్యూ ఏంటి? 14 meters అవుతుంది. సో దెన్ రెక్టాంగిల్ యొక్క మనకి బెర్త్ వాల్యూ ఏంటి? 14 meters అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి వే ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉన్నా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ప్రాబ్లం చూడడానికి 3-4 లైన్స్ ఉంటుంది. కానీ సాల్వ్ చేయడానికి సింప్లెస్ట్ వే చూస్ చేసుకున్నారంటే ఈజీగా జస్ట్ మీరు ఫిగర్స్ డ్రా చేసినప్పుడే మీరు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. చాలా సింపుల్. మీరు ఇక్కడే సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేశారనుకోండి 64 లో మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి కూడా ఫార్ములా అనేది వెల్ నోన్ గా ప్రాక్టీస్ ఉండాలి. ఇన్ కేస్ ప్రాక్టీస్ లేకపోతే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. లేదు మేడం కన్ఫ్యూజ్ గా ఉంటే మేము డైరెక్ట్ గా సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేస్తాం. మనకి ఎల్ వాల్యూ 2 సైడ్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో రిమైనింగ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఉంటే యాజ్ యూ విష్. ప్రాక్టీస్ ఉంటే మాత్రం మన ప్రాబ్లమ్ ని 3-4 టైప్స్ లో మనం సింప్లెస్ట్ వే చూస్ చేసుకొని ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ బ్రిక్స్ 20 centimeters long and 10 centimeters wide will be required to pave a floor 10 meters long and 8 meters wide? సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ఇంతవరకు అయితే మనకి డైరెక్ట్ గా రెక్టాంగిల్ అండ్ స్క్వేర్స్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. సో మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా న్యూ బిల్డింగ్స్ కానివ్వండి, మన పక్కన కానివ్వండి, లేదు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మీరు కిచెన్ లో టైల్స్ కానివ్వండి, బాత్రూమ్ లో ఉన్నటువంటి టైల్స్ ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? లేదు మనం వాకింగ్కి వెళ్ళినప్పుడైనా సరే పార్క్ లో ఉన్నటువంటి ఫ్లోర్ ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? సో అబ్జర్వ్ చేస్తే మనం ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. హౌ మెనీ బ్రిక్స్ 20 centimeters long and 10 centimeters wide will be required to pave a floor 10 meters long and 8 meters wide? సో నేనైతే ఒక ఫిగర్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. జస్ట్ చాలా సింపుల్. జస్ట్ మనకి ఇక్కడైతే ఫ్లోర్ అన్నారు కదా. సో ఫ్లోర్ కూడా ఎలా ఉంది? మనకి రెక్టాంగిల్ షేప్ అన్నారు. సో మీరు ఎలా అయినా ఫామ్ చేసుకోవచ్చు రెక్టాంగిల్ షేప్ ని కూడా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లోర్ అనుకోండి, ఆర్ వాల్ అని కూడా ఇస్తారు. సో మనకి వాల్, మనకి బిల్డింగ్ కట్టేటప్పుడు మనకి పెద్ద వాల్ ని ఫామ్ చేయాలంటే ఇలా పెద్ద వాల్ ని ఫామ్ చేయాలంటే చిన్న చిన్న బ్రిక్స్, మనకి బ్రిక్స్ తోని 1 by 1 స్టెప్ బై స్టెప్ మధ్యలో మనకి సిమెంట్ తోని ఫామ్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. సో మనకి ఇక్కడ ఫ్లోర్ లో బ్రిక్స్ అనేది ఎలా ఉన్నాయి?
సో మనకి 20 సెంటీమీటర్స్ లాంగ్ 10 సెంటీమీటర్స్ వైడ్ తోనే మనకి బ్రిక్స్ తోని ఫ్లోర్ ని ఫామ్ చేశారు. ఈ ఫ్లోర్ అనేది ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏదో హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేస్తున్నాను. సో మీకు అర్థం కావడం కోసమే నేనైతే ఫామ్ చేస్తున్నాను. సో ఇలా మేబీ ఇలా ఉండొచ్చు. సో మనకి ఇలా ఫ్లోర్ కానివ్వండి, వాల్ కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటూ ఉంటాయి. సో మనకి ఇలా ఉన్నటువంటి ఫ్లోర్ లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఫ్లోర్ మనకి 10 మీటర్స్ లాంగ్ అండ్ 8 మీటర్స్ వైడ్ తోని మనకు ఒక ఫ్లోర్ ఉంది. సో 10 మీటర్స్ లాంగ్ అండ్ 8 మీటర్స్ వైడ్ మీన్స్ రెక్టాంగిల్ షేప్ లో ఫ్లోర్ ఉంది. సో దాంట్లో బ్రిక్ సైజ్ ఎలా ఉంది, మన బ్రిక్ లెంత్స్ ఎలా ఉన్నాయో చూడండి. 20 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ 10 సెంటీమీటర్స్ వైడ్ తో ఉన్నాయి. 10 సెంటీమీటర్స్ వైడ్ తోనే మనకి బ్రిక్స్, ఎవ్రీ బ్రిక్ కూడా ఎలా ఉంది 20 సెంటీమీటర్స్ లెంత్ అండ్ 10 సెంటీమీటర్స్ వైడ్ తో బ్రిక్స్ తోని మనకి ఇక్కడ ఉన్న ఫ్లోర్ అంతా కూడా ఫిల్ చేశారు. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. ఇలా మనకి ఫ్లోర్ అంతా కూడా 10 మీటర్స్ లాంగ్ అండ్ 8 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి ఫ్లోర్ అంతా కూడా ఫిల్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్నో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం, చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా సరే వాల్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది కదా, మనకి బ్రిక్స్ అనేది చిన్నగా ఉంటుంది. సో వాల్ ఏరియా బై బ్రిక్ ఏరియా ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ వాల్ ఏరియా, మీరు వాల్ మనకి లెంత్ అండ్ బెడ్త్ ఇక్కడ ఫ్లోర్ ఇచ్చారు కాబట్టి, సో ఫ్లోర్ యొక్క లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, లెంత్ వాల్యూ అనేది 10 మీటర్స్ లాంగ్ గా ఉంది అండ్ 8 మీటర్స్ వైడ్ గా ఉంది. అంటే ఇక్కడ మీటర్స్ లో ఇచ్చారు, బ్రిక్ మాత్రం సెంటీమీటర్స్ లో ఉంది. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎప్పుడైనా సరే సేమ్ యూనిట్స్ ఉంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ మెజర్మెంట్ ని తక్కువ మెజర్మెంట్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో మనకి 10 మీటర్స్ లాంగ్ ఉన్నటువంటి ఫ్లోర్ అనేది ఎలా ఉంది, 10 మీటర్స్ లాంగ్ అండ్ 8 మీటర్స్ వైడ్ ఉంది. మీటర్స్ వాల్యూస్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతాం. సో దెన్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఐడెంటిఫై చేయడానికి ఫ్లోర్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి, మనకి లెంత్ వాల్యూ అనేది 10 మీటర్స్ ఉంది. సో 10 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి లెంత్ వాల్యూని మనకి లాంగ్ ఉన్నటువంటి ఏం చేస్తున్నాం, మీటర్స్ వాల్యూని సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. మీరు జనరల్ మెథడ్ లో అయినా సాల్వ్ చేసుకోండి. ఇంకా సింప్లెస్ట్ వే చూస్ చేసుకోవాలంటే జస్ట్ 10 ఇంటూ మనకి మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్, 10 ఇంటూ 100 సెంటీమీటర్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా సాల్వ్ చేయట్లేదు. సో ఎందుకు సాల్వ్ చేయట్లేదు మీకు ఫైనల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనకి లెంత్ వాల్యూ 10 మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 10 యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. 1 మీటర్ కి మనకి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్, 10 ఇంటూ 100 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ బెడ్త్ వాల్యూ, వైడ్ వాల్యూ ఎలా ఉంది, 8 మీటర్స్ గా ఉంది. సో 8 మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, 8 యాస్టీస్ గా నోట్ చేసుకుంటాం ఇంటూ మీటర్ ప్లస్ లో సెంటీమీటర్స్. 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. సో 8 ఇంటూ 100 సెంటీమీటర్స్ అవుతాయి. సో వాల్యూస్ అయితే మల్టిప్లికేషన్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, యాస్టీస్ గా నోట్ చేసుకోండి. సో మనకి ఫ్లోర్ ఏరియా ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. ఫ్లోర్ అనేది ఎలా ఉంది, మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి, సో దెన్ రెక్టాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బెడ్త్. సో దెన్ ఫ్లోర్ ఏరియా ఆర్ ఏరియా వాల్యూ, ఫ్లోర్ ఏరియాని ఐడెంటిఫై చేస్తున్నాం. దెన్ ఎల్ ఇంటూ బి, ఎల్ వాల్యూ ఏంటి మనకి 10 ఇంటూ 100 సెంటీమీటర్స్. వాల్యూస్ ని కూడా నేను యాస్టీస్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏమాత్రం మల్టిప్లికేషన్ కూడా సాల్వ్ చేయట్లేదు. నెక్స్ట్ బి వాల్యూ 8 ఇంటూ 100 సెంటీమీటర్స్. జస్ట్ మనకి ఫ్లోర్ ఏరియా జస్ట్ నేను ఐడెంటిఫై క్వశ్చన్, సో నేనైతే జస్ట్ మనకి క్లియర్ గా ఉండడం కోసమే ఫ్లోర్ అని నోట్ చేశాను. మనకి ఏరియా ఆఫ్ ఏ ఫ్లోర్ గా నోట్ చేస్తే కొంచెం నాకైతే ప్లేస్ సఫిషియెంట్ గా లేదు అని నేను మాత్రం జస్ట్ ఐడియా కోసమే నోట్ చేశాను. ఫ్లోర్ ఏరియా మనకి ఎల్ ఇంటూ బి అంటే మనకి ఎల్ వాల్యూ 10 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఇంటూ బి వాల్యూ 8 ఇంటూ 100 సెంటీమీటర్స్. సో ఫ్లోర్ ఏరియా ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, బ్రిక్ ఏరియా ఎంతో ఐడెంటిఫై చేస్తాం. సో దెన్ బ్రిక్ ఏరియాని, బ్రిక్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. దెన్ బ్రిక్ ఏరియా ఐడెంటిఫై చేయడానికి మనకి బ్రిక్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి. సో ఎల్ వాల్యూ లెంత్ వాల్యూ 20 సెంటీమీటర్స్ అండ్ బెడ్త్ వాల్యూ మనకి 10 సెంటీమీటర్స్. మనకి ఎల్ అండ్ బి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లెంత్ వాల్యూ 20 సెంటీమీటర్స్, బెడ్త్ వాల్యూ 10 సెంటీమీటర్స్. అంటే బ్రిక్ ఏ షేప్ లో ఉంది, రెక్టాంగిల్ షేప్ లో ఉన్నట్లు. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి. సో దెన్ బ్రిక్ ఏరియా ఎలా ఉంటుందో చూడండి. దెన్ బ్రిక్ ఏరియా ఈజ్ ఈక్వల్ మనకి ఎల్ వాల్యూ 20 సెంటీమీటర్స్ ఇంటూ బి వాల్యూ 10 సెంటీమీటర్స్.
సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడే సార్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే మీకు ఎక్కువ ఏరియా బై తక్కువ ఏరియా, అంటే మనకు వాల్ ఏరియా కానీ ఫ్లోర్ ఏరియా కానీ ఎక్కువగా ఉంటుంది. మనకు బ్రిక్ ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. ఫ్లోర్ మీద కానివ్వండి, మీరు వాల్ మీద అబ్జర్వ్ చేసినా కానీ బ్రిక్ అనేది ఇలా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే మనకి ఆ ఏరియాలో మనకి సరిపోయేటువంటి బ్రిక్స్ ఎన్నో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం, మనకి ఏ ఏరియా ఎక్కువ ఉంటుందో ఆ ఏరియా బై తక్కువ ఉన్న ఏరియాతోని మనం డివిజన్ చేస్తే సరిపోతుంది. దెన్ ఫర్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్, సో దెన్ నెంబర్ ఆఫ్ therefore number of bricks is equal floor area by brick area. So ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో నాకైతే ప్లేస్ సఫిషియెంట్ గా లేదని నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ మనకి ఫ్లోర్ ఏరియా ఎలా ఉంది, 10 into 100 centimeters into 8 into 100 centimeters by brick area ఏంటి మనకి brick area 20 centimeters into 10 centimeters. కొంచెం సో మాకు క్లియర్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ ఫ్లోర్ ఏరియా బై బ్రిక్ ఏరియాగా నోట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ లో మీరు వాల్యూస్ యాస్టీస్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి, మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో ఫస్ట్ కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ సెంటీమీటర్స్ ని సెంటీమీటర్స్ ని క్యాన్సిల్ చేసాం. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి, జస్ట్ మనకి 10 ones are 10, 10 twos are 20, 10 ones are 10, 10 twos are 20. Next, 2 ones are 2, 2 fours are 8, 2 ones are 2, 2 fours are 8. Next, 10 ones are 10, 10 tens are 100. So మీరు సింప్లెస్ట్ వే చూస్ చేసుకోండి, మీకు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలనిపిస్తే అలా క్యాన్సిల్ చేసుకోండి. సో నేను మాత్రం ఫస్ట్ 10 ones are 10, 10 twos are 20, నెక్స్ట్ 2 ones are 2, 2 fours are 8, నెక్స్ట్ 10 ones are 10, 10 tens are 100. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి, న్యూమరేటర్ వాల్యూస్ 100 into 4 into 10. సో 100 into 4 into 10, 4 tens are 40. సో దెన్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది, 100 into 40. చాలా సింపుల్, మనకి 1 into 4, 1 fours are 4. పక్కన ఉన్నటువంటి జీరోస్ ని యాస్టీస్ గా నోట్ చేసుకోండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్ ని యాస్టీస్ గా నోట్ చేసుకుంటే దెన్ దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అన్ని మనకి 4000 బ్రిక్స్. సో మనకి ఆ ఫ్లోర్ 10 meters లాంగ్ అండ్ 8 meters వైడ్ ఉన్నటువంటి ఫ్లోర్ ని మనకి ఫిల్ చేయడానికి మనకి 20 centimeters లెంత్ అండ్ 10 centimeters వైడ్ ఉన్నటువంటి బ్రిక్స్, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని సరిపోతాయి, మనకి 4000 బ్రిక్స్ అనేవి సరిపోతాయి. సో ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, the difference between length and breadth of a hall is 23 meters. Length is greater than breadth if the perimeter of the floor of the hall is 206 meters. Then area of the floor of hall in square meters. So మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద క్వశ్చన్, సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది స్టూడెంట్ ఐక్యూ పవర్ టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి, లెంత్ అండ్ బెడ్త్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇచ్చారు. హాల్ యొక్క లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ కి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇచ్చారు. పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు, హాల్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు. సో మనకి ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సో మనకి ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ బి గా ఇచ్చారు, అంటే లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ బెడ్త్ గా ఇచ్చారు కాబట్టి పొడవు అనేది వెడల్పు కన్నా గానీ ఎక్కువగా ఉంది. సో మనకి ఎలా షేప్ లో ఉంటుంది, హాల్ అనేది ఏ షేప్ లో ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇలా రఫ్ గా డ్రా చేశాను. సో దెన్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారల్ గా ఉంటుంది. సో రెక్టాంగిల్ యొక్క మనకి లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ కున్నటువంటి రిలేషన్ ఇచ్చారు. ఎల్ ఈస్ గ్రేటర్ దాన్ బి గా ఇచ్చారు. సో ఈ డిఫరెన్స్ అనేది లెంత్ కి బెడ్త్ కున్నటువంటి డిఫరెన్స్ ఎలా ఉంది, ద డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బెడ్త్ ఆఫ్ ఎ హాల్ ఈస్ 23 meters. సో మనకి పొడవు వెడల్పులకు ఉన్నటువంటి వ్యత్యాసం, భేదం అనేది ఎలా ఉంది, 23 meters గా ఉంది. సో దెన్ మనకి డిఫరెన్స్ మీన్స్ మనకి సబ్ట్రాక్షన్ ఎల్ మైనస్ బి వాల్యూ అనేది 23 meters గా ఉంది. నెక్స్ట్ మనకి if the perimeter of the floor of the hall is 206 meters. సో మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి హాల్ యొక్క పెరిమీటర్ వాల్యూ సమ్ ఆఫ్ ద సైడ్ వాల్యూస్ చేస్తే వచ్చే వాల్యూ ఎలా ఉంది, 206 meters గా ఉంది.
సో మనకి ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. ఫ్లోర్ హాల్ యొక్క ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? దెన్ మనకి హాల్ అనేది హాల్ పెరిమీటర్ వాల్యూ 2 ఆఫ్ L ప్లస్ వాల్యూ 2 ఆఫ్ L ప్లస్ B వాల్యూ 206 మీటర్స్. సో దెన్ మనం L ప్లస్ B వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి సో మనకి 2 ఆఫ్ మీన్స్ మల్టిఫికేషన్. సో మల్టిఫికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల టర్న్ అయితే డివిజన్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా సింపుల్ గా సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే సాల్వ్ చేసుకోండి. 2 1s are 2, 2 1s are 2, పక్కన 0 నాస్టీస్ గా నోట్ చేసుకోండి. 2 3s are 6. సో దెన్ 2 103s are మనకి 206 అవుతుంది. సో సింపుల్ గా అంటే ఇలా సాల్వ్ చేసుకోండి. ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే దెన్ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ సో మల్టిఫికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల టర్న్ అయితే దెన్ డివిజన్ అవుతుంది. 206/2 మీటర్స్. సో 2 1s are 2, నెక్స్ట్ 2 1s are 2, 2 10s are 20, 2 3s are 6. సో దెన్ L ప్లస్ B వాల్యూ ఏంటి? దెన్ L ప్లస్ B వాల్యూ మనకి 103 మీటర్స్. నెక్స్ట్ మనకి ఇంకే వాల్యూ ఇచ్చారు? L మైనస్ B వాల్యూ ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు. L మైనస్ B వాల్యూ ఎంత ఇచ్చారు? 23 మీటర్స్ గా ఇచ్చారు. సో మనం L ప్లస్ B వాల్యూ ఉంది, L మైనస్ B వాల్యూ ఉంది. సో మనం L వాల్యూ ఎంతో ఫస్ట్ ఐడెంటిఫై చేసి రిమైనింగ్ వాల్యూస్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. ఇక్కడ వేరియబుల్స్ ని సమ్ చేస్తున్నాం. మీకు ఆల్జీబ్రా టాపిక్ లో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మనం వేరియబుల్స్ ని మనకి పాజిటివ్ వాల్యూస్ కి అయితే ఎడిషన్ చేస్తాం, నెగిటివ్ వాల్యూస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో మనకి L ప్లస్ B ఉంది, L మైనస్ B వాల్యూ ఇచ్చారు. L ప్లస్ B వాల్యూ 103 మీటర్స్, L మైనస్ B వాల్యూ 23 మీటర్స్. సో మనకి ఇక్కడ L ప్లస్ B, L మైనస్ B గా ఉన్నాయి. సో L వాల్యూ L మీన్స్ మనకి 1L, L ప్లస్ L. జస్ట్ మనకి ఈ 2 టర్మ్స్ ని ఎడిషన్ చేస్తున్నాం చూడండి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం? L ప్లస్ B, L మైనస్ B వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ 2 టోటల్ టర్మ్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. L ప్లస్ L మనకి 1L ప్లస్ 1L అంటే 2L, B మైనస్ B. సో ప్లస్ B మైనస్ B అంటే ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో మనకి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉంటాయి. మనకి +1 -1 అంటే ఏం చేస్తాం? 0 గా నోట్ చేసుకుంటాం. సో దెన్ B కి మైనస్ B కి మీన్స్ ప్లస్ B కి మైనస్ B కి క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ 2L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎడిషన్ చేస్తున్నాం కదా. 3 + 3 అంటే 6, నెక్స్ట్ 2 + 0 అంటే 2, నెక్స్ట్ 1 యాజ్ టీజ్ గా నోట్ చేసుకుంటే 126 మీటర్స్. సో దెన్ L వాల్యూ ఏంటో కూడా నేను ఇక్కడే సాల్వ్ చేస్తున్నాను. 2L ఈజ్ ఈక్వల్ 126 మీటర్స్ గా ఉంది. సో దెన్ L వాల్యూ ఐడెంటిఫై చేయడానికి L ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తున్నాను. పక్కన మల్టిఫికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల టర్మ్ చేస్తే దెన్ డివిజన్ అవుతుంది. సో దెన్ L ఈజ్ ఈక్వల్ 126 మీటర్స్ బై 2. 2 1s are 2, 2 6s are 12, 2 3s are 6. సో దెన్ L వాల్యూ ఏంటి? 63 మీటర్స్. సో దెన్ L వాల్యూ 63 మీటర్స్. సో L వాల్యూ ఉంది. నెక్స్ట్ B వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. మీరు L మైనస్ B వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరిపోతుంది. ఆర్ మనకి L ప్లస్ B ఈజ్ ఈక్వల్ 103 మీటర్స్. మనకి ఈ 2 ఈక్వేషన్స్ లో ఏ ఈక్వేషన్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నా గానీ రిమైనింగ్ B వాల్యూని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. నేనైతే సింపుల్ గా ఉంటుందని L ప్లస్ B ఈజ్ ఈక్వల్ 103 మీటర్స్ అయితే సో మనం L వాల్యూ 63 మీటర్స్ కాబట్టి B వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. సో L వాల్యూ 63 మీటర్స్ ని నోట్ చేసుకున్నాను. 63 మీటర్స్ ప్లస్ B ఈజ్ ఈక్వల్ మనకి 103 మీటర్స్. సో B వాల్యూ ఐడెంటిఫై చేయడానికి B ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన ఎడిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల టర్న్ చేస్తాం. ఎడిషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల టర్న్ అయితే దెన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. దెన్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 103 మీటర్స్ మైనస్ 63 మీటర్స్. సో దెన్ వాల్యూ ఏంటి? B ఈజ్ ఈక్వల్ 40 మీటర్స్. సో మనకి L వాల్యూ ఉంది, B వాల్యూ ఉంది కాబట్టి సో ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. దెన్ L ఇంటూ B మనకి ఏరియా వాల్యూ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా దెన్ L ఇంటూ B వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాను. L వాల్యూ 63 మీటర్స్ ఇంటూ B వాల్యూ 40 మీటర్స్. సో దెన్ మనకి ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో దెన్ ఏరియా వాల్యూ ఏమవుతుంది? దెన్ ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ మనకి 63 మీటర్స్ ఇంటూ 40 63 మీటర్స్ ఇంటూ 40 మీటర్స్. 63 4s. సో మల్టిఫికేషన్ సాల్వ్ చేస్తున్నాను. 4 3s 12, 2 ని యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ 6 4s 24, 24 + 1 అంటే
25 పక్కన 0 ని యాస్టీస్ గా నోట్ చేసుకుంటే దెన్ 2520 మీటర్ స్క్వేర్. సో నాకైతే ప్లేస్ సఫిషియెంట్ గా లేదని కొంచెం సైడ్ కి నోట్ చేశాను. మీరు మాత్రం స్టెప్ బై స్టెప్ నీట్ గా నోట్ చేసుకోండి. చాలా సింపుల్. జస్ట్ మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా ఉంటుంది. మనకి వన్ ఆఫ్ ద నవోదయ ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో స్టూడెంట్ ఐక్యూ పవర్ లాజికల్ గా థింక్ చేయగలిగిన వాళ్ళే, జస్ట్ మనకి ఫార్ములాస్ ప్రాక్టీస్ ఉన్నా కానీ లాజికల్ గా థింక్ చేయగలిగితేనే మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. మనకి హాల్ కి లెంత్ బెడ్త్ కున్నటువంటి డిఫరెన్స్ వాల్యూ ఇచ్చారు, పెరిమీటర్ వాల్యూ ఇచ్చారు. మనం ఈ 2 వాల్యూస్ ని బేస్ చేసుకొని ఏరియా వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి. ఏరియా వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే మనకి లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ ఉండాలి. సో ఎల్ మైనస్ బి వాల్యూ ఉంది, ఎల్ ప్లస్ బి వాల్యూ ఉంది కాబట్టి సో దెన్ మనకి సమ్ చేసాం, ఎడిషన్ చేస్తే 2L వాల్యూని బేస్ చేసుకొని ఎల్ వాల్యూ ఎంత ఐడెంటిఫై చేసాం, నెక్స్ట్ బి వాల్యూ. సో దెన్ ఏరియా వాల్యూ అంటే ఎల్ ఇంటూ బి చేస్తే సరిపోతుంది. దెన్ ఆన్సర్ ఏంటి 2520 స్క్వేర్ మీటర్స్. ఏరియా వాల్యూ ఏమవుతుంది 2520 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. సో ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ రూమ్ 15 meters long requires 7,500 tiles, each 15 centimeters into 12 centimeters to cover the entire floor. Then the breadth of the room is. So మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైల్స్ ఇచ్చారు, రూమ్ యొక్క బెడ్త్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. మనకి టైల్స్ మనకి లెంత్ అండ్ బెడ్త్ వాల్యూస్ ని కూడా మల్టిప్లికేషన్ తోనే ఇండికేట్ చేశారు. సో మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో మనకి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి. సో మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇచ్చారు, రూమ్ బెడ్త్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు, లెంత్ వాల్యూ ఇచ్చారు. సో దెన్ మనకి తెలియని టర్మ్ అయితే నేను ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాను. సో మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. సో దెన్ మనకి బెడ్త్ ఆఫ్ ద రూమ్. సో దెన్ బి వాల్యూని అయితే నేను దెన్ ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. సో దెన్ let the b is equal. So let the b is equal x meters. సో మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. మనకు తెలియని టర్మ్ అయితే x మీటర్స్ అనుకుంటున్నాం. సో దెన్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎలా ఐడెంటిఫై చేసాం, రూమ్ ఏరియా బై మనకి బ్రిక్ ఏరియా. సో ఫస్ట్ మనం బ్రిక్ ఏరియా వాల్యూ అనేది ఆటోమేటిక్ గా మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ మనం ఫ్లోర్ ఏరియా ఎంతో ఐడెంటిఫై చేద్దాం. సో ఫ్లోర్ యొక్క రూమ్ యొక్క లెంత్ వాల్యూ ఇచ్చారు 15 meters, బెడ్త్ వాల్యూ మనం x మీటర్స్ అనుకున్నాం. సో దెన్ మనకి ఫ్లోర్ ఏరియా వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయడానికి మనకి లెంత్ వాల్యూ ఎల్ వాల్యూ 15 meters అండ్ బెడ్త్ వాల్యూ ఎలా ఉంది x మీటర్స్ అనుకున్నాం. మనకి తెలియని టర్మ్ కాబట్టి x మీటర్స్ అనుకున్నాం. కానీ మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈచ్ టైల్ 15 centimeters into 12 centimeters మీన్స్ అంటే 15 meters లెంత్, 12 centimeters బెడ్ అంటే ఏరియానే ఇచ్చారు, డైరెక్ట్ గా బ్రిక్ ఏరియానే ఇచ్చారు. సో దెన్ మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సేమ్ యూనిట్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో దెన్ ఎల్ బి వాల్యూస్ ని, సో ఎల్ బి వాల్యూస్ అనేది మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి సో నేను సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. సో దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డైరెక్ట్ గా 15 into 100 centimeters. సో మీటర్ ప్లేస్ లో 100 centimeters నోట్ చేశాను. నెక్స్ట్ బి వాల్యూ ఎక్స్ ఇంటూ 100 centimeters. సో మీటర్స్ అనుకున్నాం కదా, సో దీన్ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో దెన్ ఫ్లోర్ ఏరియా ఏమవుతుంది ఎల్ ఇంటూ బి అంటే మనకి 15 into 100 centimeters ఇంటూ ఎక్స్ ఇంటూ 100 centimeters. సో కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్ అయితే కొంచెం సపరేట్ గా నోట్ చేసుకోండి. మనకి మల్టిప్లికేషన్ ఎక్స్ అనేది సేమ్ ఒకే విధంగా ఉంటాయి కదా, కానీ కొంచెం క్లియర్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా ఎనీ వేరియబుల్ తో అయినా ఇండికేట్ చేయొచ్చు. సో నేనైతే ఎక్స్ గా ఇండికేట్ చేశాను. సో దెన్ మనకి ఫ్లోర్ ఏరియాని ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ బ్రిక్ ఏరియా ఇచ్చారు. సో దెన్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ మనకి టైల్స్ కూడా ఇచ్చారు కదా. సో దెన్ 7,500 టైల్స్ అన్నారు. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ టైల్స్ అనేది ఎన్ని 7,500. సో దెన్ మనం నెంబర్ ఆఫ్ టైల్స్ ఐడెంటిఫై చేయాలంటే ఫ్లోర్ ఏరియా బై బ్రిక్ ఏరియా. సో ఫ్లోర్ ఏరియా ఎలా ఉంది మనకి 15 into 100 centimeters into x into 100 centimeters by brick area ఎలా ఇచ్చారు మనకి 15 centimeters into 12 centimeters. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడగానే కూడా సెంటీమీటర్ కి సెంటీమీటర్ ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ సెంటీమీటర్ కి సెంటీమీటర్ క్యాన్సిల్ చేసాం. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి. సో 15 ones are 15, 15 ones are 15. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ 4 తో క్యాన్సిల్ చేస్తున్నాను.
సో మనకి 4 టేబుల్లో 12 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 3s 12. నెక్స్ట్ 4 టేబుల్లో మనకి 10 పాసిబుల్ కాదు, నియరెస్ట్ వాల్యూ 4 2s 8. 10 - 8 అంటే 2 పక్కన 0 నోట్ చేసుకుంటే 20. 4 5s 20. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ అయితే ఒకసారి క్లియర్ గా నోట్ చేస్తున్నాను చూడండి. దెన్ 7500 is equal న్యూమరేటర్ లో రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? 25 into x into 100. 25 into x into 100 by డినామినేటర్ వాల్యూ 1 into 3. 1 into 3. సో దెన్ మనం x వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. x వాల్యూ ఐడెంటిఫై చేయడానికి x ని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాం? డివిజన్ లో ఉన్న టర్మ్ ని ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తున్నాం. సో దెన్ 7500 into 3 మనకి డివిజన్ లో ఉన్నటువంటి వాల్యూ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే ఏమవుతుంది? దెన్ మల్టిప్లికేషన్ అవుతుంది. భాగాహారంలో ఉన్న విలువ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే గుణకారం అవుతుంది. సో దెన్ 7500 into 3 is equal 25 into x into 100. సో మనం x వాల్యూ ఐడెంటిఫై చేయడానికి x ని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ ఏం చేస్తాం? ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతాయి? దెన్ డివిజన్ అవుతుంది. సో దెన్ x is equal, సో దెన్ 7500 into 3 by 25 into 100 is equal to x. సో నేనైతే యాజ్ టీజ్ గా నోట్ చేశాను. ఫస్ట్ మనకి ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ 2 zeros ని క్యాన్సిల్ చేసాం. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని నేను డైరెక్ట్ గా 25 టేబుల్ లోనే క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం 5 తోని 2 times మనం డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ 25 1s 25, 25 3s 75. 25 1s 25, 25 3s 75. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మనకి న్యూమరేటర్ వాల్యూ 3 into 3 by డినామినేటర్ వాల్యూ 1 into 1. 3 3s 9. సో దెన్ x is equal to ఏమవుతుంది? 9 meters అవుతుంది. సో దెన్ మనం ఏ వాల్యూ x అనుకున్నాం? లెట్ ద b is equal. సో బెట్ వాల్యూ ఏంటి? 9 meters. సో దెన్ x వాల్యూ ఏంటి? మనకి 9 meters. సో దెన్ బెట్ ఆఫ్ ద రూమ్ ఆర్ ఫ్లోర్. సో వాల్యూ ఏంటి? 9 meters అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి. సో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషల్లీ చూడడానికి మనకి 20 క్వశ్చన్సే కదా, 25 మార్క్స్ అనిపిస్తుంది మ్యాథ్స్. కానీ మనకి సీట్ ని డిసైడ్ చేసేది మాత్రం మనం ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడే మనకి స్కోర్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది, మనకి సీట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో మ్యాథ్స్ అనేది మన సీట్ ని కంపల్సరీ డిసైడ్ చేస్తుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.